మరి ఇది చిన్న పత్రిక, 4 అధ్యాయాలు ఉన్నటువంటిది. కానీ మరి ఇందులో క్రైస్తవ సంఘముగా అలాగే విశ్వాసులుగా మనల్ని ప్రోత్సహించేటటువంటి చక్కని సత్యాలు, అంశాలు ఇందులో ఎన్నో ఉన్నాయి. ఈరోజు మరి మొదటి 2 వచనాలు మాత్రమే మనం చదువుతున్నాం. ఫిలిప్పి అనేటటువంటిది ఒక ఊరు, అది ఒక పట్టణం. అలెగ్జాండర్ తండ్రి అయినటువంటి ఫిలిప్పు, అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించాడు కదా, అతని తండ్రి పేరు ఫిలిప్పు. ఆయన ఈ పట్టణాన్ని 368 క్రీస్తుకు పూర్వం 368వ సంవత్సరంలో దానిని స్థాపించడం జరిగింది. అప్పుడు అది గ్రీకు సామ్రాజ్యంగా, తర్వాత గ్రీకు సామ్రాజ్యం ఒక పట్టణంగా ఉండింది. గ్రీకు సామ్రాజ్యం అయిన తర్వాత రోమా సామ్రాజ్యం వచ్చింది. ఇది రోమ్ పట్టణానికి చాలా దూరంగా ఉన్నప్పటికీ కూడా దీనిని ఒక రోమన్ కాలనీగా గుర్తించడం జరిగింది. రోమా సామ్రాజ్యంలో రోమా కాలనీగా గుర్తించడం అంటే అది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటిది అన్నమాట. అక్కడ ఎవరు ఉంటారు అంటే రోమన్ సైన్యంలో పనిచేసినటువంటి మరి వెటరన్ సోల్జర్స్, వారి కుటుంబాలకు ప్రత్యేకంగా ఆ పట్టణాల్లో నివాసం అనేటటువంటిది ఏర్పాటు చేయబడుతుంది. వీరందరూ కూడా రోమా పౌరసత్వాన్ని కలిగినటువంటి వారు. రోమ్కి చాలా దూరంలో ఉన్నప్పటికీ కూడా మనం ఈ విషయాలు గమనిస్తున్నాం. అక్కడ వారు మాట్లాడేటటువంటిది లోకల్ లాంగ్వేజ్ ఏదైనప్పటికీ కూడా ప్రత్యేకంగా రోమన్ కాలనీగా ఉన్నటువంటి పట్టణంలో రోమా భాషను వాళ్ళు మాట్లాడతారు. వారి వస్త్రధారణ అంతా కూడా రోమన్ డ్రెస్ వాళ్ళు వేసుకుంటారు. అంత మాత్రమే కాకుండా అక్కడ ఉన్నటువంటి ఆచారాలు కానీ లేకపోతే వ్యవహారాలు కానీ ఏమైనప్పటికీ కూడా వీరు రోమన్ కస్టమ్స్ని, రోమన్ సెరమనీస్ని ఆచరించేటటువంటి వారుగా వారు ఉంటారు. కాబట్టి మనం గమనిస్తే ఇది ఒక చిన్న రోమా పట్టణం లాగా అది ఉంటుందన్నమాట. చుట్టూ ఉన్నటువంటి వారి యొక్క భాష ఏదైనా, వారి సాంప్రదాయాలు ఏమైనా, వారి సంస్కృతి ఏమైనా, వారి మధ్యలో మనం మరి ఇక రోమన్ కాలనీలో ఉన్నటువంటి వాడు మనం గమనిస్తే అది చాలా భిన్నంగా, చాలా ప్రత్యేకంగా, చాలా స్పెషల్గా వాళ్ళు మనకు కనబడతారు. కాబట్టి ఫిలిప్పి పట్టణం నాడు ఇలాంటి ప్రత్యేకతను కలిగింది అని మనం తెలుసుకుంటున్నాం. తర్వాత అసలు ఈ యొక్క ఫిలిప్పి అనే పట్టణంలో క్రైస్తవ సంఘం అనేటటువంటిది ఏ రీతిగా ఆవిర్భవించింది అని మనం తెలుసుకోవాలి. పట్టణాల గురించి మనం నేర్చుకున్నాము. అయితే పట్టణంలో ఏ రీతిగా క్రీస్తు సువార్త అది ప్రవేశించింది. పౌలు తన యొక్క 2వ సువార్త దండయాత్రలో ఆయన అలా ప్రయాణం చేసి వెళుతూ ఒక స్థలానికి వచ్చేటప్పటికి ఆయన తన సొంత ఆలోచనలో ఏమనుకున్నాడంటే, గతంలో దర్శించినటువంటివి లేకపోతే తాను ఉన్నటువంటి ఆ ఖండంలో ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్ళాలని ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఇప్పటి వరకు కూడా ఆసియా ఖండంలో పౌలు సేవ చేస్తూ వచ్చాడు. అనేక పట్టణాలు దర్శించి సువార్త ప్రకటించి సంఘాలు పెడుతూ ఉన్నాడు. అయితే ఇతడు మరి ఆ స్థలంలో ఉన్నప్పుడు ఆయనకు ఒక దర్శనం జరిగింది. ఆ దర్శనం ఏంటంటే, మాసిదోనియా ప్రాంతం నాకు చెందినటువంటి వ్యక్తి ఆ దర్శనంలో కనబడి అడిగాడు, అయ్యా మా ప్రాంతంలోకి వచ్చి మరి మాకు సహాయం చేయమని అతన్ని వేడుకుంటూ ఉన్నాడు. అప్పుడు పౌలు దీని గురించి ఆలోచించాడు. ఏంటి, నా ఆలోచన భిన్నంగా ఉంది, కానీ యొక్క దర్శనంలో మాసిదోనియా ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి నన్ను ఆహ్వానిస్తున్నట్టుగా ఉంది అని అతడు ఆలోచించి, ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు, నా ఆలోచన కాదు, లేకపోతే నా ప్లాన్ కాదు, కానీ దేవునికి వేరే ప్లాన్ ఉందన్నమాట అని అతడు గ్రహించుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణకు అతడు లోనై అతడు ఏమనుకున్నాడంటే, ఇదిగో మాసిదోనియా ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించమని దేవుడు మాకు చెప్తున్నాడు అని అనుకుని మాసిదోనియా ప్రాంతానికి అతడు వెళ్ళడం జరిగింది. మాసిదోనియా అనేటటువంటిది ఒక ప్రావిన్స్, ఒక పెద్ద
డిస్ట్రిక్ట్ లాంటిది. అందులో ఫిలిప్పి అనేటటువంటిది ఒక ముఖ్యమైనటువంటి పట్టణంగా ఉంది. కాబట్టి మాసిదోనియా అనేటటువంటిది ఒక ఊరు కాదు, ఒక డిస్ట్రిక్ట్ లాంటిది, ఒక ప్రావిన్స్. అందులో ఫిలిప్పి అనేటటువంటిది ఒక ముఖ్యమైనటువంటి పట్టణం. ఈ రీతిగా పౌలు మరి ఫిలిప్పి పట్టణంలోనికి మొదటిసారి అడుగుపెట్టినట్లుగా మనము దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఈ చరిత్ర అంతా కూడా అపోస్తల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం చివరి వచనాలు, 16వ అధ్యాయంలో చక్కగా సవివరంగా అది వ్రాయబడింది. ఇక పౌలు ఫిలిప్పీలో పట్టణంలో చేసినటువంటి సేవ ఏంటి? ఫిలిప్పి పట్టణం ప్రత్యేకత నేను మీకు తెలియజేశాను. అది ఇలాంటి పట్టణం కాదు, చాలా ప్రత్యేకమైనటువంటి. ఆ పట్టణంలో ఉన్నటువంటి వాసులందరూ కూడా ఆ పట్టణ వాసులుగా ఉన్నందుకు వాళ్ళెంతో అతిశయపడుతూ ఉండేటటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి. అయితే ఆ పట్టణంలో 3 ఇన్సిడెంట్స్ జరిగినాయి. అవి చాలా ప్రాముఖ్యమైనవిగా ఉంటాయి. అవి మనందరం కూడా అనేక మార్లు ధ్యానించుకున్నటువంటి. మొట్టమొదటిది ఏమిటి అంటే, లూదియా అనేటటువంటి థియతైరా పట్టణానికి చెందినటువంటి ఒక స్త్రీ ఫిలిప్పి పట్టణంలో ఉంది. ఆమె యూద స్త్రీలు ఒక నది గట్టున వాళ్ళు ప్రతి వారం ఒక దినాన వారు సమావేశం అవుతుంటే ఈమె కూడా వారితో వెళ్ళి సమావేశమై ఆ ప్రార్థనలో ఏకీభవించింది. పౌలు అక్కడికి వెళ్ళి సువార్తను ప్రకటించినప్పుడు మొట్టమొదట యేసుక్రీస్తును తన స్వరక్షకునిగా అంగీకరించి తాను మాత్రమే కాకుండా తన కుటుంబం అంతటినీ కూడా రక్షణలోకి నడిపించినటువంటి స్త్రీ లూదియా. ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇన్సిడెంట్ ఇన్ ఫిలిప్పి. చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా మనం దాన్ని గమనిస్తాం. రెండవ ఇన్సిడెంట్ అది ఏమిటి అని మనం చూస్తే, ఒక బానిస పిల్ల అపవిత్రాత్మలు లేకపోతే దుష్టాత్మ యొక్క సహాయంతో ఆమె తన యొక్క యజమానికి చాలా లాభం కలిగిస్తారు. ఆమె సోది చెప్తూ ఉంది. దానివల్ల అనేక మంది యొక్క విషయాలు ఆమె చెప్పగలుగుతూ ఉంది. ఈమెను ఉపయోగించుకుని ఈమె యజమానులు చాలా డబ్బును సంపాదిస్తున్నారు. రోజు పౌలు ఆ మార్గాన్ని వెళ్తూ ఉండేవాడు, వస్తూ ఉండేవాడు. అయితే ప్రతిరోజు కూడా ఈ అమ్మాయి వాళ్ళు వెళుతున్నప్పుడు ఒక మాట గట్టిగా కేకలు వేస్తూ ఉండేది. ఏమేం చెప్తూ ఉండేది అంటే, ఇదిగో ఈ మనుష్యులు సర్వోన్నతులైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించేవారై ఉన్నారని చెప్పాను. గమనించారా? మనకు కొన్ని చిత్రంగా అనిపిస్తాయి. మనుషులు ఇంకా పౌలు లేకపోతే పౌలుతో ఉన్నటువంటి శీల వీళ్ళకి సందేశాన్ని విని ఇంకా వీళ్ళ గురించి ఒక అవగాహన రాకముందే ఈ పిల్ల చెప్తా ఉంది. ఈ పిల్లకి ఎలా తెలిసిందంటే, ఈ పిల్ల చెప్పడం లేదు, ఈ పిల్లలో ఉన్నటువంటి దయ్యం చెప్తా ఉంది, అద్భుతాత్మ చెప్తా ఉంది. కాబట్టి దయ్యానికి మనం ఏంటో తెలుసు అనమాట. దయ్యాలు మోసపోరు. మనలో దేవుడు ఉంటే వీళ్ళు దేవుని దాసులు, దేవుని బిడ్డలు అని చెప్పగలుగుతాయి. కాబట్టి ఇది ఒక చిత్రమైనటువంటి విషయం. అయితే పౌలు రోజు ఈ మాటలు వింటూ ఒకరోజు పౌలుకు ఆ అమ్మాయి మీద జాలి కలిగింది. అరే, ఈ పిల్ల ఈ యొక్క అపవిత్రత శక్తుల చేత బాధించబడుతుందని చెప్పి అతడు ప్రార్థన చేయగానే ఆమె దాని నుండి విడుదలపడింది. ఇది రెండవ ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ హ్యాపెండ్ అట్ ఫిలిప్పి. ఇక మూడవది మనం గమనిస్తే, పౌలును శీలను వారు బెత్తాలతో కొట్టి చెరసాలలో వేయడం జరిగింది. చెరసాలలో లోపలి గదులు బండలు వేసి వీళ్ళని బిగించడం జరిగింది. అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీల ఏం చేస్తున్నారు మనకు తెలుసు. వారు ప్రార్థన చేస్తూ దేవునిని స్తుతిస్తూ ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు. ఆ సమయంలో ఖైదీలందరూ ఏం చేస్తున్నారు? వింటూ ఉన్నారంట. వాళ్ళు నిద్రపోవడం లేదంట. వీరి యొక్క స్తుతి గానాలను వాళ్ళు వింటూ ఆస్వాదిస్తూ ఉన్నారు. అంతలో సడన్గా భయంకరమైనటువంటి భూకంపం సంభవించి చెరసాల యొక్క పునాదులే కదిలిపోయింది. ఆ యొక్క పవర్ ఎంతగా ఉంది, ఆ ఇంటెన్సిటీ భూకంపం యొక్క తీవ్రత ఎంత అధికంగా ఉందంటే మొత్తం తలుపులన్నీ తెచ్చుకుపోయింది, వీళ్ళ సంఖ్యలన్నీ బొండలన్నీ ఊడిపోయింది. ఆ సమయంలో చెరసాల అధికారి చాలా భయపడిపోయాడు.
అది ప్రకృతి వైపరీత్యం అయినప్పటికీ కూడా రోమన్ లా మన యొక్క మరి అది ఎంత స్ట్రిక్ట్ అంటే ఒకవేళ ఎవరైనా మారిపోతే మరి ఆ యొక్క శిక్షను జైలు భరించాల్సి ఉంటుంది. కాబట్టి అతను అనుకున్నాడు, సరసాల తలుపు తెచ్చుకుపోయి సంఖ్యలు విడిపోయాయి కాబట్టి మొత్తం నేరస్తులందరూ పారిపోయింటారు అనుకుని అతను ఆత్మహత్య చేసుకోపోయాడు. కానీ పౌలు, శీల, మిగిలిన ఖైదీలు అలాగే ఉన్నారు. వాళ్ళ ఇంకా ఆ యొక్క స్థితి నుండి వాళ్ళు ఇంకా తేరుకోలేదు. అంతలోకి షాకింగ్ భూకంపం వచ్చింది, వాళ్ళు తేరుకోలేదు. పౌలు వెళ్ళి వారించాడయ్యా, నువ్వు ఆత్మహత్య చేసుకోవాల్సినంతటి ప్రమాదకరమైన పరిస్థితి ఏమి లేదు, మేమందరం ఇక్కడే ఉన్నాం అనగానే చెరసాల అధికారులు పరివర్తన స్టార్ట్ అయింది. అతను అడిగాడు, అయ్యేలారా నేను ఏం చేయాలి, రక్షణ పొందడానికి నేను ఏం చేయాలి అని అడిగాడు. ఎంతో గౌరవంగా పిలిచాడు అయ్యేలారా అని. అప్పుడు పౌలు చెప్పాడు, ప్రభువా యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారిని రక్షించబడు. ఆ రాత్రి అతను యేసుక్రీస్తు రక్షణగా అంగీకరించడం, వారి గాయాలు కడగడం, వారికి భోజనం పెట్టడం, అతను బాప్తిసం తీసుకోవడం అన్నీ కూడా జరిగింది. ఈ మూడు కూడా మరి పట్టణంలో అవి మరి వ్యాపించినటువంటి ఒక న్యూస్గా ఉన్నటువంటి సంగతి. అయితే ఈలోగానే ఈ ఉన్నటువంటి కొద్ది కాలంలోని ఫిలిప్పీలో ఒక మరి గృహ సంఘం అనేటటువంటిది స్టార్ట్ అయింది. ఒక చర్చ్, హోమ్ చర్చ్ స్టార్ట్ అయింది. ఎందుకంటే పౌలు చెరసాల నుండి అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సహోదరులను సహోదరులను దర్శించి వారిని బలపరిచి అతను అక్కడ నుండి నిష్క్రమించడం అనేటటువంటిది జరిగింది. ఈ మూడు ఇన్సిడెంట్స్ని మనం చూస్తే దేవుని యొక్క ఒక ప్రణాళిక మనకు కనిపిస్తుంది. ఈ యొక్క స్త్రీ లూదియా ఉంది కదా, లూదియా తుయతైరా అనే పట్టణానికి చెందినటువంటిదిగా ఉంది. తుయతైరా ఆసియా ప్రాంతానికి చెందినటువంటి స్థలం కాబట్టి ఈమె యొక్క ఆసియా వాసిగా మనం ఎంచుకోవచ్చు. అలాగే ఈ యొక్క బానిస పిల్ల ఉంది కదా, ఆమె స్థానికమైనటువంటి గ్రీకు మరి ఆ యొక్క ప్రదేశానికి చెందినటువంటిదిగా ఉంది. ఇక చెరసాల అధికారి రోమా పౌరుడిగా ఉన్నాడు. చూసారా, ఆసియాకి చెందిన వారైనా, గ్రీస్ దేశానికి చెందిన వారైనా, గ్రీకు సంస్కృతికి చెందిన వారైనా, రోమా పౌరులైనా ఎవరికైనా రక్షకుడు యేసుక్రీస్తే. ఆ సత్యం ఈ పట్టణంలో దేవుడు చేసిన కార్యముల ద్వారా మనకు అర్థమవుతుంది. వీటిని మనం మరి ఒక దృష్టితో మనం చూసినప్పుడు దేవుడి యొక్క రక్షణ ప్రణాళిక అందరికీ కూడా. అలాగే మరొక విషయాన్ని మనం చూస్తే లూదియా అనేటటువంటి యొక్క స్త్రీ చాలా ఆమె సంపన్నురాలు. ఆమె చేస్తున్నటువంటిది ఏమిటి అంటే మరి యొక్క ఉదాహరణకు ఆమె అమ్ముతుంది. ఉదాహరణ వస్త్రాలు అంటే చాలా కాస్ట్లీ గార్మెంట్స్ అన్నమాట. కాబట్టి ఈమె చేస్తున్నటువంటిది చాలా మరి ఏమంటారు, చాలా విలువైనటువంటి వస్త్రాలను ఆమె దానికి అవసరమైన దాన్ని సరఫరా చేస్తుంది. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే వ్యాపార సామ్రాజ్యంలో ఆమె అందివేసినటువంటి చేయగాను చాలా సంపాదన పరురాలుగాను ఉంది. షీ వాజ్ వెరీ రిచ్. అలా ధనవంతులైనప్పటికీ, లేకపోతే బానిస పిల్ల అంటే సమాజంలో అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి వారు, బిలో పోవర్టీ లైన్, ఈ యొక్క దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి వారు అని అర్థం. వారికైనా సరే, లేకపోతే చెరసాల అధికారి, అతడు మధ్య తరగతికి గుర్తుగా ఉన్నాడు, మిడిల్ క్లాస్. ఎవరైనప్పటికీ వెదర్ ఏ పర్సన్ మే బి వెరీ పూర్ ఆర్ మిడిల్ క్లాస్ ఆర్ ఈజ్ రిచ్, వారందరికీ కూడా యేసు రక్షకుడుగా, విమోచకుడుగా, ఆదరణకర్తగా ఆయన ఉంటూ ఉన్నాడు అని. కాబట్టి ఏ జాతి అయినా, ఏ వర్గమైనా, ఏ దేశమైనా వారికి యేసు రక్షకుడు అనేటటువంటి సత్యం మనకు ఫిలిప్పీలో జరిగినటువంటి సంఘటనల ద్వారా చక్కగా మనకు అర్థమవుతున్నది. కాబట్టి పౌలు ఫిలిప్పీలో ఉన్న కొద్ది కాలంలో అతడు చేసినటువంటి పరిచర్య చాలా గుర్తింపదగినది గాను, తర్వాత ఒక చక్కని సంఘము అక్కడ ఏర్పరచబడినటువంటిది గాను మనం చూస్తాం. ఈ సంఘంలో ఉన్నటువంటి వారు ఒక కులానికి చెందినటువంటి వారు మాత్రమే కాదు, ఒక మతానికి చెందినటువంటి వారు మాత్రమే కాదు,
అన్ని ప్రాంతాలకు చెందినటువంటి వారు ఉన్నారు. లూదియా అందులో ఉంది. మనం అనుకోవచ్చు ఆ బానిసలు కూడా తర్వాత కూడా వచ్చి జాయిన్ అయ్యి ఉండొచ్చు. ఈ చెరసాల జీవులు కూడా సంఘం ఒకటే ఉంది అక్కడ. కాబట్టి వారు ఆరాధన చేసుకోవాలి, వాక్యాలు వినాలి, ప్రార్థన చేసుకోవాలి, దేవుడు ఎదగాలంటే అదొకటే వారి కాదు. కాబట్టి ఏ తరగతి వారైనా, ఏ దేశం వారైనా అందరూ కూడా కలగలిసినటువంటి ఒక విశ్వ వ్యాపితమైనటువంటి, లేకపోతే అన్నింటినీ రిప్రజెంట్ చేసేటటువంటి వాళ్ళు అందులో. దట్ ఈస్ ద క్రిస్టియన్ చర్చ్. క్రైస్తవ సంఘం అంటే అదే. తొలినాళ్ళలో ఏర్పడినటువంటి క్రైస్తవ సంఘాన్ని మనం చూస్తే చాలా ఆశ్చర్యకరమైనటువంటిదిగా అది ఉంటుంది. కాబట్టి ఈ రీతిగా మరి ఫిలిప్పీలో సంఘము ఏర్పడింది. ఇప్పుడు మనం పత్రిక దగ్గరికి వస్తాం. ఈ ఫిలిప్పీలకు పౌలు ఒక పత్రికను రాశాడు. ఎంతకాలం తనతో రాసి ఉంటాడు? పండితుల యొక్క మరి వారి యొక్క భావన ఏంటంటే సుమారు క్రీస్తు శకం 52లో పౌలు ఫిలిప్పీలో ఫిలిప్పీని దర్శించుంటాడు. ఆ తర్వాత సంఘాన్ని స్థాపించి ఉంటాడు. అయితే ఉత్తరం రాసే నాటికి ఎన్ని సంవత్సరాలు దాటింది? దాదాపు 63-64లో ఈ ఉత్తరం రాసి ఉంటాడు అని పండితులు భావిస్తున్నారు. అంటే 10 సంవత్సరాలు దాటిపోయింది, 10 years. అయితే 10 సంవత్సరాల తర్వాత పౌలు యొక్క పత్రికను వారికి రాస్తున్నప్పుడు వారి గురించినటువంటి అతనికి అనుభవాలు కానీ, ఆ జ్ఞాపకాలు కానీ, ఆ పరిచయాలు కానీ, ఇప్పటికీ కూడా వారు అతనికి ఇస్తున్నటువంటి సహకారాన్ని కానీ మనం చూస్తే, ఒకవేళ నాడు అతను ఆ సంఘంలో లేకపోయినా ఆ సంఘంతో ఉన్నటువంటి అనుభవం ఎంతో గొప్పదిగా ఉంది. ఈ ఫిలిప్పీ సంఘము పౌలు యొక్క హృదయంలో ఒక స్థానాన్ని అది అలంకరించిందన్నమాట. అందుచేత ఈ పత్రిక మనం చదివితే ఈ పత్రిక ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది, ఎంతో చక్కగా ఉంటుంది. వాళ్ళు ప్రశంసిస్తున్నటువంటి మాటలు మనకు కనబడతాయి. కాబట్టి మరి ఈ యొక్క పండితులు, బైబిల్ వ్యాఖ్యానకర్తలు ఫిలిప్పీ పత్రికల గురించి ఏమన్నారంటే, దిస్ ఈజ్ ద లవ్లీయెస్ట్ లెటర్ అన్నారు. రమ్యమైనటువంటి ఒక చక్కని పత్రిక. మనకి ఎప్పుడైనా మనసు మారినప్పుడు, ఎప్పుడైనా మనము ఒకవేళ డిస్కరేజ్మెంట్కి గురైనప్పుడు ఈ పత్రికను ఒక్కసారి 4 అధ్యాయాలు మనం చదువుకుంటే మన స్పిరిచువల్ ఎనర్జీని ఇవ్వగలిగినటువంటి ఆ యొక్క మరి పవర్ ఇందులో ఉన్నది. మనం డిప్రెస్డ్గా ఉన్నప్పుడు, లేకపోతే లోన్లీగా ఉన్నప్పుడు, లేకపోతే ఏదైనా మనకు ఘనతగా ఉన్నప్పుడు మనం ఏం కోరుకుంటామంటే ఎవరైనా మనతో చక్కగా మాట్లాడితే బాగుంటుంది, మన హృదయాన్ని బలపరచగలిగే మాటలు మనం వినగలిగితే బాగుంటుందని మనకు అనిపిస్తుంది కదా. ఈ పత్రిక అలాంటిది. ఆ పత్రికలో ఉన్నటువంటి దేవుని యొక్క మాటలు అలాంటి శక్తి కలిగినటువంటి. ఇట్ గివ్స్ యూ ఇమీడియట్ ఇన్స్టెంట్ స్పిరిచువల్ ఎనర్జీ. అలాగే వ్యాఖ్యానకర్తలు ఇంకా ఈ పత్రిక గురించి ఏమన్నారంటే, దిస్ ఈస్ ద ఎపిసోడ్ ఆఫ్ ఎక్సలెంట్ థింగ్స్. రమ్యమైనటువంటి, ఘనమైనటువంటి సంగతులతో నిండి ఉన్నటువంటి పత్రిక అని అన్నారు. ఇంకా మూడోది ఏమన్నారంటే, దిస్ ఈస్ ది ఎపిసోడ్ ఆఫ్ జాయ్. ఆనందాన్ని గురించి మనకు చెప్తూ ఆనందించమని మనల్ని ప్రోత్సహించే పత్రికగా ఇది ఉన్నది అని కూడా అంటారు. ఎందుకంటే ఈ మాటలన్నీ కూడా ఈ పత్రికలో ఉన్నాయి. అయితే పౌలు ఈ పత్రికను ఎక్కడి నుంచి రాస్తున్నాడు అని మనం ఆలోచన చేస్తే మనకు భలే ఆశ్చర్యం. ఏ విధమైనటువంటి సౌకర్యాలు లేనటువంటి, బంధించబడినటువంటి, ఒంటరిగా ఉన్నటువంటి స్థితిలో నుండి అతను రాశాడు. ఎందుకంటే ఈ పత్రిక రాసడానికి పౌలు యేసుక్రీస్తు కొరకు శ్రమలను అనుభవిస్తూ చెరసాలలో అతను ఉన్నాడు. కాబట్టి దీనిని చెరపత్రిక అని అంటారు. అంటే చెరలో నుండి అతను రాశాడు. కానీ మనం పత్రిక చదివితే అలాంటి స్థితిలో నుండి రాస్తున్నటువంటి వ్యక్తిగా మనకు పౌలు కనిపించదు. ఎందుకంటే అతని హృదయం అంతా కూడా ఈ సంఘం పట్ల ఉన్నటువంటి భావాలతో నిండి ఉన్నప్పుడు అది ఎంతో గొప్ప భావాలను వ్యక్తం చేస్తున్నట్టుగా మనం చూడగలుగుతాం. ఇక మనము పత్రికల గురించి బ్రీఫ్ ఇంట్రొడక్షన్ నేను మీకు ఇచ్చాను. ఇప్పుడు మనం పత్రికలోనికి వెళ్ళినప్పుడు అక్కడ పౌలు ఏం చెప్తున్నాడు అని మనం ఆలోచన చేస్తే ఒక 3 points నేను క్లుప్తంగా చెప్పాలని అనుకుంటున్నాను. ఇందులో మొట్టమొదటిది ఏంటంటే, పౌలు తన తోటి మరి సేవకులను
ఎలా సంబోధించుకున్నాడు, హౌ హీ వాజ్ ఇంట్రడ్యూసింగ్ హిమ్సెల్ఫ్, తనతోటి మరి సేవకులను పౌలు తిమోతిని కూడా కలుపుకున్నాడు. పౌలు రాస్తున్నప్పుడు తిమోతి కూడా తను కలుపుకొని, తిమోతి కూడా మీ విషయంలో ఎలాంటి భావాలే కలిగి ఉన్నాడు అన్నట్టు మేము రాస్తున్నాం అన్నట్టుగా రాస్తున్నాడు. అయితే అలాగా తమను తాము మరి పరిచయం చేసుకున్నప్పుడు వాడు ఎలా పరిచయం చేసుకున్నారంటే క్రీస్తు యేసు దాసులు అని, సర్వెంట్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ప్రియమైనటువంటి వాళ్ళ ఈ మాటలు మనం విని ఒకవేళ మన చేతులకు అలవాటు అయిపోయి ఉండొచ్చు, కానీ ఇది ఒక స్థితి అన్నమాట. వాట్ దే ఆర్, వారు ఏమై ఉన్నారు, వారు ఎలాగా వాళ్ళు పనిచేస్తున్నారు అనేటటువంటి దాన్ని పౌలు చెప్తున్నాడు. పౌలు ఏమంటున్నాడంటే మేము క్రీస్తు యేసు దాసుడు. మూల భాష ప్రకారంగా ఏదో సింపుల్ దాసుడు అని కాదు, కానీ మూల భాష ప్రకారంగా అయితే దాసుడి కంటే ఇంకా అధమ స్థాయిలో ఉండేటటువంటి వర్గం ఉంటుంది, దానిని బానిస వర్గం అంటారు. పౌలు వాడినటువంటి గ్రీకు పదం యొక్క భావం ఏంటంటే క్రీస్తు యేసు బానిసలుగా ఉన్నటువంటి మేము రాస్తున్నాం, సర్వెంట్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. పౌలు ఎందుకు ఈ యొక్క మాటను వాడాడు? ఈ యొక్క మాటను మనం కూడా అప్లై చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు. మొట్టమొదటిది ఏంటంటే ఒక బానిస అతను కొనబడినటువంటి వాడుగా ఉంటాడు, వెల చెల్లించబడినటువంటి వాడుగా ఉంటాడు. ఒకవేళ ఒక యజమాని దగ్గర అతను ఉన్నట్టయితే ఆ యజమాని అతన్ని కొనుక్కున్నాడు అనమాట. పౌలు ఏమంటున్నాడంటే మనము మన సొత్తుగా మనము విలువ పెట్టి కొనబడి ఉన్నాము. యేసుక్రీస్తు తన రక్తముతో మనల్ని కొని ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో కూడా ఈ మాట రాయబడింది, గొర్రె పిల్ల రక్తము చేత ఇదిగో మీరు కొనబడినటువంటి వారు, ఆయన తన రక్తము చేత దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను మనల్ని కొని ఉన్నాడని రాయబడింది. మన కొరకు సిలువలో విలువ చెల్లించబడింది. ప్రియమైన వారు, కాబట్టి నా కొరకు విలువ చెల్లించబడినప్పుడు నేను స్వతంత్రుడిగా నా ఇష్టానుసారంగా ఉండడానికి లేదు. ఎవరైతే నన్ను కొన్నారో నేను వాళ్ళకి చెందినటువంటి వాడు. అందుచేత యు ఆర్ నాట్ యువర్ ఓన్, నీవు నీ యొక్క సొత్తు కాదు, నీవు నీ సొత్తు కాదు. చాలామంది క్రైస్తవులు కూడా నా ఇష్టాలుగా నేను జీవించవచ్చు అని అనుకుంటారు. నా ఆలోచన తగినట్టుగా, నా యొక్క మనసు కోరినట్టుగా నేను జీవించవచ్చు అని అనుకుంటారు. వాళ్ళు అవిధేయులైనటువంటి వారుగా ఉన్నారు. అది విధానం కానీ కాదు. కాబట్టి మొట్టమొదటి పౌలు చెప్పింది ఏంటంటే వీఆర్ బాట్ బై ద బ్లడ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. రెండవది ఏంటి అంటే మనము మనకి యజమానికి చెందినటువంటి వారు కాబట్టి మన సొంత ఇష్టం అంటే ఏమి, నాట్ అవర్ ఓన్ విల్, విల్ ఆఫ్ అవర్ మాస్టర్. ఆయన ఇష్టమేదో, ఆయన చిత్తమేదో అది. మరి బానిస ఆ యొక్క కాలంలో వారి యొక్క పరిస్థితులు మనం గమనిస్తే అది ఎలా ఉంటుందో తెలుసా? యజమాని పడుకోవడానికి పడుకోవాలి, నిద్రస్తుగా నిద్రపోవడానికి కూడా లేదు. ఆకలిస్తుంది కదా అని అన్నం తినడానికి లేదు. ఒకవేళ యజమాని వద్దు అంటే మానేది. అంటే అంత అంత పరిస్థితులు ఉండేవన్నమాట. మన యజమానుడు అలాంటి వాడు కాదనమాట. ఆయనకు మించినటువంటి ప్రేమ, దయ, కనికరం కలిగిన వాడు వారు. కానీ అలా ఆ స్థితిలో ఉన్నప్పుడు నా ఇష్టము కాదు, నా యొక్క యజమానుని ఇష్టమే. ఆయన ఏది చెప్తే అది చేయడమే నాకు. ఆయన ఎంత చెప్తే అంతే చేయడం, దానికి ఎక్స్ట్రా దానికంటే తక్కువగా గమనించారు. కాబట్టి రెండవది ఏంటంటే నాట్ మై విల్ బట్ ద విల్ ఆఫ్ మై మాస్టర్ అండ్ ఇంప్లిసిట్ ఒబీడియన్స్ టు హిస్ వర్డ్. ఆయన చెప్పినటువంటి మాట ఉన్నది ఉన్నట్టుగా మరి దానిని అనుసరించడం. మూడవది పౌలు ఇలాగ అనుకోవడంలో ఏంటంటే, ఇలా పరిచయం చేసుకోవడంలో ఏంటంటే, ప్రవక్తల పరంపరలో ప్రవక్తలు తమను తాము ఎప్పుడూ కూడా ఎలాగా వాడు మరి ఎంచుకునేవాడు, ఎలాగ చెప్పుకునేవాడు అంటే దేవుని దాసుడు. దేవుని దాసుడు అనేటటువంటిది ఈ భూలోకంలో ఉన్నటువంటి టైటిల్స్ అన్నిటికంటే కూడా చాలా రెస్పెక్టబుల్, ప్రెస్టీజియస్ టైటిల్ అన్నమాట.
అందుకనే వాళ్ళు మిగిలినవి పెద్దగా వాళ్ళు అలా పిలుచుకోలేదు. దేవుని దాసు, నా యజమానుడు ఎక్కడున్నాడు? ఈ విశ్వాలను ఏలేటటువంటి వాడు, ఆ యొక్క విశ్వాధినేత, మా యొక్క యజమానుడు అక్కడున్నాడు, ఆయన సింహాసనాసీనుడు ఉంటాడు. ఎంత గొప్ప సంగతి! ప్రతి క్రైస్తవుడు కూడా అలాగే భావించుకోవాలి. అప్పుడు మన యొక్క స్థానం ఏంటి, మనకు దేవుడు ఎంత గౌరవాన్ని ఇచ్చాడు, ఎంత ఔన్నత్యాన్ని ఇచ్చాడు మనకు అర్థమవుతుంది. మన దాసులమే, కానీ ఈ లోకంలో మనుషులు కాదు, ఈ లోకంలో వస్తువులు కాదు, ఈ లోకంలో ధనానికి కాదు, ఈ లోకంలో పరిస్థితులు కాదు. నో, యు ఆర్ ద సర్వెంట్స్ ఆఫ్ ది ఆల్మైటీ. సర్వశక్తులైనటువంటి వారి యొక్క ఆయన యొక్క దాసులుగా మనం ఉన్నాము. పౌలు అలా పిలుచుకున్నాడు. మనం కూడా అలా భావించుకుని ఆ స్థాయిలో జీవించగలిగితే అది చక్కని స్థితి. రెండవది, పౌలు ఎవరిని అడ్రస్ చేశాడో వారిని ఎవరిని పిలిచాడంటే క్రీస్తు యేసునందరి సకల పరిశుద్ధులను అన్నాడు. సకల పరిశుద్ధులు ఎవరున్నారండి? ఫిలిప్పీలో సకల పరిశుద్ధులు ఎవరున్నారు అంటే యేసును విశ్వసించిన వారందరూ. క్రైస్తవ సంఘంలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి కూడా బైబిల్ ప్రకారంగా పరిశుద్ధుడు అని పిలువబడతాడు. అయితే మనకి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అది కొంతమందికి ఆపాదించబడుతుంది, చనిపోయినటువంటి వాళ్ళకి ఆపాదించబడుతుంది కదా. సెయింట్ అగస్టిన్, లేకపోతే సెయింట్ మదర్ తెరీసా, ఇలాగ ఏవో కొన్ని కార్యాలు చేసి కొంత ప్రత్యేకంగా జీవించినటువంటి వాళ్ళని సంఘం అలా పిలుస్తుంది. కానీ వాస్తవంగా బైబిల్ ప్రకారంగా అయితే యేసుక్రీస్తునందు, ఆయన రక్తమునందు పవిత్రపరచబడినటువంటి వారు పరిశుద్ధులుగా పిలువబడ్డారు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇది మన యొక్క పిలుపై ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం చూసినప్పుడు పరిశుద్ధత అంటే అర్థం ఏంటి? పరిశుద్ధత అనేటటువంటిది నైతికతకు సంబంధించినటువంటి విషయంగా మనకు కనబడినప్పటికీ కూడా, అది వాస్తవమైనప్పటికీ కూడా, పరిశుద్ధత అనేటటువంటి పదం యొక్క మూల భావాన్ని మనం చూస్తే ప్రత్యేకించబడినటువంటి వారు, సపరేటెడ్ పీపుల్, దే ఆర్ స్పెషల్ పీపుల్, దే ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద వరల్డ్. లోకము నుండి వారు చాలా భిన్నంగా కనబడేటటువంటి వారు, ప్రత్యేకంగా కనబడేటటువంటి వారు. వారి యొక్క జీవన శైలి అది చాలా డిస్టింక్ట్గా, అంటే అది గుర్తించదగినంతటి ఒక భేదము వారిలో ఉంటుందన్నమాట. అది పరిశుద్ధత. పాత నిబంధనలో చాలాసార్లు ఈ మాట మనం చూస్తాం. పవిత్రమైనటువంటి జంతువులు ఉన్నాయి, అపవిత్రమైనటువంటివి ఉన్నాయి. పవిత్రమైనవి మీరు తినాలి, అపవిత్రమైనవి మీరు తినకూడదు. చూసారు? ఇలాంటివి పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం అనేటటువంటిది ఉంది. అది అన్ని స్థలాలు లాంటిది కాదు. ఇట్ ఈస్ ఎ సపరేట్ ప్లేస్. దేర్ ఇస్ శాంక్టిటీ. అక్కడ ఒక పవిత్రత అనేటటువంటిది. కాబట్టి పరిశుద్ధులు అనేటటువంటి ఒక గొప్ప బిరుదుతో మనం పిలువబడుతున్నప్పుడు మరి అది మన యొక్క జీవన విధానాన్ని చూపించేటటువంటిదిగా ఉంది. ఫిలిప్పీ పట్టణంలో ఉన్నటువంటి వారు ఒకప్పుడు మిగిలినటువంటి పట్టణస్థులాగా జీవించారు. యేసుక్రీస్తును అంగీకరించిన తర్వాత వారి మాటలు, వారి వైఖరిలో, వారి క్రియలలో, వారి వ్యవహారంలో అన్నిటిలో కూడా ఒక నూతనత్వం వచ్చింది. ఆ నూతనత్వంలో ఆకర్షణ ఉంది. ఆ నూతనత్వం ఇంపైనటువంటిదిగా ఉంది. ఆ నూతనత్వము మరి మనుషులను ఇదిగో దాని వద్దకు మరి చేర్చుకునేటటువంటిదిగా ఉందన్నమాట. ఇది పరిశుద్ధత అంటే. దాని గురించి మనం ఎంతైనా మనం చెప్పుకోవచ్చు. పరిశుద్ధత అంటే క్రీస్తులో సదాకాలం మనం ఉండడం. కాబట్టి యేసుక్రీస్తు నందరి సకల పరిశుద్ధులకు అన్నాడు. యేసుక్రీస్తు నందు జీవించడం అంటే ఏంటి అర్థం? ప్రియమైనటువంటి బాబులారా, మార్విన్ ఆర్ విన్సెంట్ అనేటటువంటి ఒక భక్తుడు దీని గురించి చక్కని వివరణను ఇచ్చాడు. అది ఏంటి అంటే, క్రీస్తునందుకు క్రైస్తవుడు జీవించడం అంటే ఏంటి అంటే, ఒక పక్షి ఎప్పుడూ కూడా గాలిలోనే ఎగురుతుంది. గాలి లేకపోతే దాని జీవనం. ఒక చేప ఎప్పుడు నీటిలోనే ఉంటుంది, నీటిలోనే ఈదుతుంది. నీరు లేకపోతే దానికి జీవనం లేదు. అలాగే చెట్టు యొక్క వేర్లు మట్టిలో ఉంటాయి. మట్టి లేకపోతే ఆ వేర్లు కృషించిపోతాయి. అలాగే క్రైస్తవుడు ప్రతి
ప్రతి నిమిషము ప్రతి క్షణము కూడా క్రీస్తు యొక్క స్పృహను, ఆ యొక్క సన్నిధి స్పృహను ఎరిగిన వాడుగా ఉంటాడు. ఎక్కడ క్రీస్తు లేడు అక్కడ క్రైస్తవుడు లేడు, జీవించలేదు. అది దాని అర్థం. గాలి లేకపోతే పక్షి ఎగరలేదు, జీవించలేదు. నీరు లేకపోతే చేప జీవించలేదు. ఈ రీతిగా మనం చూస్తే క్రీస్తు లేని చోటు క్రైస్తవుని ఉనికి అసాధ్యం. కాబట్టి ఎంత అద్భుతం! ఇది పరిశుద్ధత అనేటటువంటి దానికి సూచనగా ఉంది. మనము ఆ కాన్షియస్నెస్ని మనం కలిగి ఉండాలి. లెట్ us be conscious of the presence of Christ always. తర్వాత పౌలు ఇక్కడ ఇస్తున్నటువంటి గ్రీకింగ్ ఎలాగ వాడు పరిచయం చేస్తున్నాడు. ఒక 2-3 నిమిషాలు చెప్పి నేను ముగించాలని అనుకుంటున్నాను. 2వ వచనంలో ఏమంటాడంటే, మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువు యేసుక్రీస్తు నుండి మీకు ఏమి కలుగును గాక. కదండి, ప్రతి ప్రసంగంలో పాస్టర్ గారు అదే మాట పాడతారు. అది పాస్టర్ గారు సొంత మాట కాదు, దేవుని వాక్యం అనమాట. దేవుని వాక్యంలో భక్తులు సంఘాన్ని ఏ రీతిగా పలకరించారు, ప్రతిసారి దేవుని సేవకుడు సంఘాన్ని అలాగే పలకరిస్తాడు. ఇది ఉన్నతమైన ఘనమైనటువంటి పలకరింపు అనమాట. ఇందులో 2 మాటలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే కృప, రెండవది సమాధానం. ఈ 2 మాటలు మనకు బాగా అలవాటైన మాటలైనా వీటిని గురించి కొద్దిగా మనం తెలుసుకుంటే మనకు ఆశ్చర్యం కలిగింది. గ్రీకులు తమ ఉత్తరాన్ని ప్రారంభించేటప్పుడు ఎప్పుడూ కూడా పైన వాడు మొదటి గ్రీటింగ్గా వాళ్ళు ఏం మాట్లాడతారంటే కృప అనే వర్డ్ వాడతారు అన్నమాట. క్యారిస్ అనేటటువంటి వర్డ్ వాడతారు. అది వారి యొక్క ఒక ఓపెనింగ్ గ్రీటింగ్ అన్నమాట. అలాగే యూదులు వాళ్ళ యొక్క గ్రీటింగ్ ఏంటి? ఒకళ్ళు కలుసుకునేటప్పుడు వాళ్ళు షలోమ్ అని అంటారు, అంటే పీస్ అని అన్నారు. దానిని గ్రీక్ భాషలో ఏరినే అని అన్నారు. అయితే ఇప్పుడు గ్రీకు అలాగే హీబ్రూ అంటే ఒకవేళ అన్యులు పలకరించుకునే విధానం, యూదులు పలకరించుకునే విధానం, రెండింటిని మనం చూసినప్పుడు రెండింటినీ పౌలు ఇక్కడ తీసుకుని వస్తుంది. ప్రియమైనటువంటి వాళ్ళ కృప అంటే ఏంటి? అందులో ఏమి ఇమిడి ఉన్నాయి అంటే అందులో సంతోషము, ఉల్లాసము, అలాగే వెలుగు, బ్రైట్నెస్ అంటే వెలుగుతున్నటువంటి స్థితి, సౌందర్యము, ఇవన్నీ కూడా ఆ క్యారిస్ అనేటటువంటి పదంలో ఉన్నాయంట. మనకి ఇంగ్లీష్లో ఒక పదం మనం వాడతా ఉంటాం, చార్మ్ అనే మాట. చాలా చార్మింగ్గా ఉన్నాడు అనే మాట కదా, అంటే చాలా ఉల్లాసంగా లైవ్లీగా ఉన్నాడు అని చెప్పడానికి ఆ పదం వాడతాం. క్యారిస్ అనే పదంలో నుండి చార్మ్ అనేది వచ్చింది. గ్రేస్ అంటే అర్థం. అలా మీరు ఉండాలి అనేటటువంటిది అనమాట గ్రీటింగ్లో భావం అది. అలాగే మనము పీస్, మన శాంతిని గురించి, సమాధానం గురించి ఆలోచన చేస్తే ఇక్కడ సమాధానం అంటే సమస్య లేకుండా ఉండేటటువంటి స్థితి మాత్రమే కాదు. ఇట్స్ నాట్ జస్ట్ ది ఆబ్సెన్స్ ఆఫ్ ఎనీ ట్రబుల్ ఆర్ ఎనీ ప్రాబ్లం. మోర్ దాన్ దట్, అదేమిటి అంటే ఇది ఒక వ్యక్తి యొక్క సంపూర్ణమైనటువంటి క్షేమ స్థితి, వెల్బీయింగ్ ఆఫ్ ఎ పర్సన్. అన్ని విషయాల్లో శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, కుటుంబపరంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, సంఘపరంగా, ఎక్కడ మీరు చూసుకున్నప్పటికీ కూడా క్షేమస్థితిని కలిగి. అయితే పౌలు ఎందుకు ఈ గ్రీటింగ్ ఇచ్చాడు? ఒక వ్యక్తి ఒక గ్రేస్ను పొందాలి అంటే అది యేసుక్రీస్తు ద్వారా మాత్రమే అందించబడాలి. మనం ఎంత ఇతరులు మనం గ్రీట్ చేసినా మనం గ్రీట్ చేస్తామంటే కానీ మనం దాన్ని అందించలేము కదా. మన గ్రీటింగ్ ఏంటంటే అలా మీరు ఉండాలని నేను కోరుకుంటున్నాను, మన కోరిక. అది యేసయ్య కోరిక కాదు, అది హీఈస్ ద గివర్. ఆయన కృపను అనుగ్రహించేవాడు. ఆయన మీకు శాంతి కలుగును గాక అని అన్నాడంటే ఏదో ఒక మాట వరుసగా మీరు శాంతి ఉంటే బాగుంటుందని గ్రహించేది కాదు. హీఈస్ ద బ్రింగర్ ఆఫ్ పీస్. ఆయన యొక్క సమాధానాన్ని అనుగ్రహించేవాడు. కాబట్టి కృపయు, సత్యము, సమాధానమును యేసుక్రీస్తు ద్వారా మానవులకు ప్రసాదించబడ్డాయి. ఇప్పుడు పౌలు చెప్తున్నాడు అంటే పౌలు నోటి మాటగా ఇతర క్షేమాన్ని కోరి ఒక మంచి మాట పలుకుతున్నట్టుగా అది యేసుక్రీస్తు ద్వారా మీకు అందించబడాలి, ఆయన అనుగ్రహించేవాడు అనేటటువంటి ఆయన శుభవచనాన్ని పలుకుతున్నాడు. ప్రియమైనటువంటి వారు మరియు ఈ సాయంకాల సమయం ఇంతవరకు మనం ముగించుకుందాం.
ఎంత చక్కని సంగతులు ఈ 2 వచనాల్లో మనకు కనపడ్డాయి. ఆయన కృపా సమాధానాలు మనకు కావాలి. వాటికి పాత్రలుగా మనం జీవించాలి. పరిశుద్ధులంగా మనం జీవించాలి. ఆయన సన్నిధిని మనం నిత్యము అనుభవిస్తూ ఉండాలి. ఆయన యొక్క పరిచారకులుగా మనం ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి కృపను మనకు మెండుగా అనుగ్రహించుగాక.